రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో లిషిత ఇంటికి పోలీసులు అంటించిన నోటీసులపై ఆమె సోదరి కుషిత రిప్లై ఇచ్చారు. లాయర్ తో పోలీస్ స్టేషన్ కు వచ్చి నోటీసులకు రిప్లై ఇచ్చింది కుషిత. లిషిత ఇంట్లో లేదని వచ్చాక పంపిస్తామని దర్యాప్తు అధికారులకు తెలిపింది. అయితే లిషిత కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె సోదరి. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి లిషిత కనపడటం లేదని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు లిషిత విచారణకు ఖచ్చితంగా రావాలని పోలీసులు తేల్చి చెప్పారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో లిషిత ఇంటికి పోలీసులు అంటించిన నోటీసులపై ఆమె సోదరి కుషిత రిప్లై ఇచ్చారు. లిషిత ఇంట్లో లేదని వచ్చాక ఆమెను పంపిస్తానని చెప్పి దర్యాప్తు అధికారులకు ఆమె చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, రాడిసన్ డ్రగ్స్ కేసు సంబంధించి కూడా అనేక కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ లో 10 మంది చేర్చగా అదనంగా మరొక 2 చేర్చారు. ఎట్లు డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ తో పాటు మరొక వ్యక్తితో పాటు వివేకానంద డ్రైవర్ ను కూడా ఈ కేసుకు సంబంధించి కూడా మరొక 2 ఎఫ్ఐఆర్ లో అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అబ్బాస్ రిమాండ్ రిపోర్ట్ లో భాగంగా చాలా కీలక అంశాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు, అబ్బాస్ కి ఎవరు డ్రగ్స్ అందజేస్తున్న విషయాలు కూడా పాటు ఇప్పటికే అటు A10 గా ఉన్న డైరెక్టర్ క్రిష్ కి సంబంధించి కూడా ఆయన పరారీలో ఉన్నాడు. గతంలో జరిగిన పార్టీలతో పాటు రీసెంట్ గా జరిగిన పార్టీలో కూడా ఇటు వివేకానందతో డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పెరిగిన పరిస్థితి. ఇక వీటితో పాటు గడిచిన 2 రోజులుగా పరారీలో ఉన్న ఇటు లిషి గణేష్ తో పాటు మరొక 2 సంబంధించిన లిషి గణేష్ సోదరి కొద్దిసేపటి క్రితం గతంలో ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటే ఇంటికి నోటీసులు ఇవ్వడంతో కూడా లాయర్ తో కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇటు లిషి గణేష్ ఆచూకీ కనిపించట్లేదంటూ కూడా పోలీసులకు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి మరొకసారి అబ్బాస్ ని పోలీసులు కూడా కస్టడీలో తీసుకున్న ప్రయత్నం అయితే చేయబోతుంది. నిన్న ఈ కేసుకు సంబంధించి కూడా రిమాండ్ చేసిన సందర్భంలో కూడా అబ్బాస్ ని కస్టడీలో తీసుకునేందుకు గచ్చిబౌలి పోలీసులు అటు కస్టడీ పిటిషన్ కూడా వేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతానికి అయితే కస్టడీ తీసుకుంటే ఇక అబ్బాస్ తో పాటు తాజాగా ఎఫ్ఐఆర్ లో యాడ్ చేసిన 2 ఎవరైతే ఉన్నారో వారిని కూడా వివేకానంద డ్రైవర్ కి అబ్బాస్ డ్రగ్స్ ఇస్తే డ్రగ్స్ ని తీసుకెళ్లి అబ్బాస్ వివేకానంద డ్రైవర్ కూడా అబ్బాస్ కి వివేకానందకి అందిస్తున్నట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసు చేయడం జరిగింది. ఇక అబ్బాస్ కి మరొక వ్యక్తి గోవాతో పాటు ముంబై నుంచి కూడా కొకైన్ తీసుకొచ్చి 1 గ్రామ్ సంబంధించిన కొకైన్ 14,000 పైగా అమ్ముతున్నట్టుగా ప్రస్తుతానికి అయితే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న నేపథ్యంలో ఇక క్రిష్ రేపు పోలీసుల విచారణ కోసం కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు A10 గా ఉన్న డైరెక్టర్ క్రిష్ దీనికి సంబంధించి ఈ కేసులో అనుమానితుడిగా పోలీసులు చేర్చడం జరిగింది. కానీ నిన్న రిమాండ్ రిపోర్ట్ లో కూడా అతడు డ్రగ్స్ తీసుకున్నాడు, పలుమార్లు వివేకానందతో కలిసి డ్రగ్స్ సేవించినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడంతో కూడా ఈ క్రిష్ సంబంధించిన పైన అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇక డ్రగ్స్ ఆడవాళ్ళు కనుగోవాలంటే అందుకు సంబంధించి కొంత సమయం ఉంటుంది. కానీ ఇప్పటికీ క్రిష్ గడిచిన 3 రోజుల నుంచి కూడా పోలీసులకు అందుబాటు లేకపోవడం, అతడి విచారణకు వచ్చిన తర్వాత కూడా అతడికి సంబంధించిన శాంపిల్ తీసుకుంటే డ్రగ్స్ ఆడవాళ్ళు లభించలేదు కూడా చూడాల్సి ఉంటుంది. సంధ్య. ఓకే, రైట్ కిరణ్.